నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో తమ వంతు ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాలి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసిన మంత్రి అచ్చెన్న. 10 సార్లు కలుస్తుంటే మాకే ఇబ్బందిగా ఉంది. అందుకే ఇటువంటి జాబ్ మేళాలు ఎప్పటికప్పుడు పెట్టాలి. ఈ రోజు 32 కంపెనీలు చాలా మంది నా దగ్గరికి వస్తారు. రెడ్డీస్కి ఒక లెటర్ ఇవ్వండి, అరబిందో ఒక లెటర్ ఇవ్వండి, ఇంకో కంపెనీకి లెటర్ ఇవ్వండి అని ఉత్తరాలు పట్టుకెళ్తారు. అక్కడ గేటు దగ్గర కూడా విడిచే పరిస్థితి ఉండదు. అటువంటిది మన ప్రాంతానికే, మన ఊరికే ఆ కంపెనీలన్నీ వచ్చేటప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అందులో మన కలెక్టర్ గారు ఒక మంచి ఐడియాతో ఈ జిల్లాలో ఫార్మాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఫార్మాలో ఒక ఇంజనీరింగ్ కోర్సు లేదు, ఒక పాలిటెక్నిక్ కోర్సు లేదు. కోర్సు లేకుండా ఫార్మాలో ఉద్యోగాలు కావాలంటే వాళ్ళు అడుగుతారేంటి? ఎవరైనా సరే ఉద్యోగంకి వస్తే అది చాలా సోఫిస్టికేటెడ్, అనుభవం లేకుండా ఎవరికి పడితే వాడికి అక్కడ ఉద్యోగం ఇస్తే ప్రజలు ప్రాణాలతోనే చెలగాటమాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఫార్మాలో ఉద్యోగం కావాలంటే 100% స్కిల్ ఉండాలి. స్కిల్ ఉండాలంటే అవకాశాలు కల్పించాలి. అందుకే మొన్నను కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే శ్రీకాకుళంలో ఫార్మాకు సంబంధించి ఒక వింగుని ఇంజనీరింగ్ కాలేజీలో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. అది కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయవుంచి ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాం. ఆదరా బాదరాగా లేదు. మధ్యాహ్నం కూడా నేనే సోయాన్ని సెలెక్ట్ చేసి మంచి భోజన ఏర్పాట్లు కూడా నేనే చేయించాను. మీరందరూ ఇంటర్వ్యూస్ లో అటెండ్ అవ్వండి. ఏదో ఆషామాషిగా ఇంటర్వ్యూ పిలిచి మీకేదో పంపించడం కాదు. సాయంత్రానికి మీకు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి మీకు ఎక్కడ ఉద్యోగం వస్తుందో చెప్పే విధానాన్ని ఈరోజు తీసుకొచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో జీతం తక్కువను, లేకపోతే ఊరు బయటికి వెళ్తున్నామను, లేకపోతే నాకు దూరం అయిపోతుందను, నేను బయటికి వెళ్తే మా అమ్మ నాన్న ఉండలేరను, ఆ ఐడియా మీకు ఊర్లో ఉంటే జీవితంలో మీరు ఎదగలేరు. ఈవేళ ఒక మంచి ఆపర్చునిటీ, 32 కంపెనీలు వచ్చాయి, 1200 ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఒక 50% సెలెక్ట్ అయినా నా ఆనందానికి అవధులు లేవు. ఇది అయిన తర్వాత రేపు ఇంకా బెస్ట్ కంపెనీస్ పిలిచి మళ్ళీ మరొకసారి పెట్టి ఈ రకంగా ప్రయత్నం చేయడం. దీనికి తోడుగా శ్రీకాకుళం జిల్లా మొన్న నేను కలెక్టర్ గారు సిగ్గుపడ్డాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. అందులో పెర్ క్యాపిటల్ శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది. పక్కనే విశాఖపట్నం 5,60,000 పెర్ క్యాపిటల్ ఉంటే శ్రీకాకుళంలో 1,60,000 ఉంది. అంటే దూరం ఎక్కువ లేదు, 100 కిలోమీటర్లు. ఎంత తేడా ఉంది? కారణం ఏమిటంటే కష్టపడిన ప్రజలు ఉన్నారు. మన వాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో అన్ని దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ కష్టపడడానికి అలవాటు లేకుండా అయిపోయింది. అందుకే మేము ఒక టార్గెట్ పెట్టుకొని ఈరోజు మూలపేట పోర్టు కానీ, ఈ జిల్లాలో టూరిజం కానీ, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగాలంటే ఎవరి వల్ల సాధ్యపడదు. ఒక పార్క్ పెడితే అక్కడ మనం కొంతమందికి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఇస్తే ఆ పెట్టేవాడు ఒక 10 మందికో 20 మందికో ఉద్యోగాలు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ మైండ్ తో మేము ఆలోచిస్తున్నాం. దయవుంచి ఈ రోజు ఇది సక్సెస్ జరగాలి. నాకు తెలిసి కనీసం 50% అయినా ఆఫర్ లెటర్స్ తీసుకొని
ఆనందంగా మీరు జాయిన్ అయితే ఇది మీ ఎదుగుదలకి, మీ భవిష్యత్తుకి మీకు ఒక పునాదిది. ఈ రోజు ఇచ్చిన శాలరీ, ఈ రోజు ఇచ్చిన ఉద్యోగం మీరు లెక్కల్లో పెట్టుకోకుండా మీ భవిష్యత్తుకి ఇది ఒక పునాదిగా భావించి అందరూ సద్వినియోగం